అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. అలానే నాకు ఈ వీడియో స్టార్ట్ చేయాలని ఉంది. మీరు కూడా అందరూ ఒక్కసారి మనసులో అరుణాచల శివ అనుకోండి. అండ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ కళ్యాణి బొప్పాయి. వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి టైటిల్లో చెప్పినట్టు మేము అరుణాచలం వెళ్తున్నాం, నేను మా హస్బెండ్. అండ్ ఈ వీడియోలో మా ప్రయాణం, అదర్ రీజన్స్, ఎందుకు వెళ్తున్నాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము, అండ్ వెళ్ళాక ఫస్ట్ డే ఎలా జరిగింది, అండ్ ఎస్పెషల్గా మేము గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం అన్నమాట. అది ఎలా జరిగింది, మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మేము సజెస్ట్ చేసేది ఏంటి అన్నదవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అరుణాచల శివునికి శివునికి లెటర్ ఇది నేను చదవట్లే, దాంట్లో ఏముందో నాకు తెలుసు. తండ్రి శివ చదవు ఏమంటది, ఏం లేదురా, అదే చదవండి. ఏమన్నా తెలుసా, ఏమన్నా కోరిక కాదు, నాకు ప్రదక్షిణం కాదు, నాకు దర్శనం కాదు అని రాసింటుంది అంతే. జరిగా నెక్స్ట్ చెప్పండి. ఎంత పెద్దగా రాసిందారా? మోస్ట్లీ ఏం లేదు, మా మమ్మీ కోరికలు ఉన్నాయి. మా శివుడు అంటే ఆల్రెడీ మమ్మల్ని ఎల్లవేళ కాపాడతాడంట, మళ్ళీ కోరుకునేది ఏం లేదు, దర్శనం కావాలి అని రాసింది ఇందులో. దట్ ఈస్ వాట్ షీ రోట్. ఇంకేమైనా అడిషనల్ రాసింటారా? లేదు, అరుణాచల శివ అరుణాచల శివ. అదే భక్తి అంటే ఇట్లా ఉండాలి. ఎవరికైనా ఇట్లా ఆలోచన వస్తుంది. నేనైతే సింపుల్గా మమ్మీ ఏం కోరిక రాసుకుంటారు, అందరిని మంచి ఉంచుకోమని అంటే కాదు, దర్శనం కలిగించు అని అనట. అది కోరిక మమ్మీది. నాకు అరుణాచలం అన్నది ఆల్మోస్ట్ ఒక 3-4 సంవత్సరాలుగా తెలుసు మా మమ్మీ వల్ల. ఫస్ట్ అరుణాచల శివ అన్న పేరు నేను విన్నది మా మమ్మీ నోటి నుండే, తను చెప్తేనే నాకు తెలిసింది. తర్వాత మెల్లిమెల్లిగా ఆ దేవుని గురించి డిఫరెంట్ పీపుల్ చెప్తే వినడాలు, చాలామంది వెళ్తుంటే చూడ్డాలు, తర్వాత అందరూ చెప్తుంటే వినాలు. దానివల్ల లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇంకా వెళ్ళాలని ఎక్కువ ఉండే అనమాట. బట్ ఈసారి మేము ఇండియాకి వచ్చాక నేను కార్తిక్ ఇద్దరం కలిసైనా, లేదా కార్తిక్ వెళ్ళాక నేను ఒక్కదాన్నైనా వెళ్ళాలి అని చాలా గట్టి అనుకున్నా. బట్ మనం ఎంత అనుకున్నా ఆ శివుని అనుగ్రహం ఉంటేనే అరుణాచలానికి మనం అడుగు పెట్టగలుగుతామంట. అలా మాకైతే అనుగ్రహం దొరికింది, మా ప్రయాణం మొదలైంది. కార్తిక్ బీటెక్ టైంలో ఇదే ఏరియాలో హాస్టల్లో ఉన్నాడు. సో ఇప్పుడు వెళ్ళి హాస్టల్ చూపించిండు, ఆడో ఫుడ్ ఉంటే ఆడనే ఫుడ్ కనిపించిండు. సో మేము ట్రైన్లో వెళ్తున్నాము హైదరాబాద్ నుండి. సో వెమ్లాడ్ నుండి మేము కార్లో వచ్చి కాచిగూడలో ట్రైన్ ఎక్కాం. ఇది మధురై ఎక్స్ప్రెస్ అన్నమాట. ఈవినింగ్ 8:30కి ఉంటుంది. మీరు ట్రైన్ అనే కాకుండా బస్లోనూ వెళ్ళొచ్చు, బస్లో స్లీపర్స్ కూడా ఉంటాయి. కానీ ట్రైన్ అయితే ఐ ఫీల్ లైక్ కొద్దిగా కదలడానికి స్పేస్ ఎలా ఉంటుందని అనిపించింది. సో అండ్ ఫ్లైట్కి కూడా వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్ పెద్ద బెటర్ ఆప్షన్ కాదు. బికాస్ చెన్నైయో ఏదో ఒక చుట్టుపక్కల ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ప్రయాణం చేయాలి. దాని బదులు ట్రైన్ బెటర్ అనిపించింది. ట్రైన్ అయితే మధురై ఎక్స్ప్రెస్ తిరువన్నమలైలో స్టేషన్ ఉంటుంది. అక్కడ దిగితే బయటకి రాగానే ఆటో ఉంటుంది, 10 నిమిషాల్లో మనం గుడి దగ్గర ఉంటాం అన్నమాట. సో ట్రైన్ బెటర్ ఆప్షన్ అనిపించింది. సో మేము హైదరాబాద్ నుండి మధురై ఎక్స్ప్రెస్ 1 AC టికెట్ తీసుకొని వెళ్ళాము. ఈ టికెట్ అంతా మీరు ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి నుండి బుక్ చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ టైమే అని చెప్పాలి. బికాస్ లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళిన 2 times వెళ్ళాం, కానీ అప్పుడు నాకు అంత గుర్తులేదు అసలు ఆ ప్రయాణం ఎలా జరిగిందో కూడా. బట్ ఈసారి మేము క్యాబిన్ బుక్ చేసుకున్నాం, 1 AC, జస్ట్ ఇద్దరికే ఉండొచ్చు అనమాట. ఆ చిన్న గది లాంటిది మనకే ఇచ్చేస్తారు. సో అలా బుక్ చేసుకోవడం వల్ల కూడా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. దోమలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి, ఇవి దోమలు పోతాయి కానీ మనకు సెట్ కావు. సరే మరి బాయ్, జాగ్రత్త, ఫోన్ చేస్తాం. బాయ్. Here we go. Yeah, let's go. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. దర్శనం మంచిగా కావాలి, కళ్ళ నిండా చూసుకోవాలి. నేనైతే చాలా లాస్ట్ ఇయర్ నుండి అనుకుంటున్నా వెళ్ళాలి అని చెప్పేసి. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఇది నాది కాదు, నాది. ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ యాడ్ అప్ అయిన థింగ్. నాకు ఎప్పటి నుండో ఉంది.
But thank you, Burji, for making it happen. మా మేడం డైలీ ఎటు ప్రయాణం చేసిన దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ షీ డూ. వాళ్ళ అమ్మ నేర్పించింది. ఇక్కడ చాలా సజెస్ట్ చేసింది నో కాఫీ నో టీ ఫ్రమ్ ట్రైన్ అనేసి. ఎందుకనంటే ఈవెన్ చాలా మంది ఇదేంటి హీటర్లు పెట్టి చాయ్ వీడియో చూసుండే అట్లా అని బేసికలీ తిందామా నాన్న తినేకి వస్తే అరుగుదాం. ఇందాక చెప్పిన కదా కార్తిక్ బీటెక్ చేసినప్పుడు ఉన్న హాస్టల్ కి మేము వెళ్ళినాం. ఆ మెమరీస్ అంతా చెప్పింది అనమాట. దాని పక్కనే స్వాతి టిఫిన్ సెంటర్ ఉంటుందట, దాంట్లోనే ఫుడ్ తీపిచ్చిండు. సో అప్పట్లెక్కనే ఉందాను తిన్నాం. అందులో రేట్లు ఎక్కువైనప్పుడు తినలేదా? తిన్నాం. ఊరికే రోజు ఎందుకు తింటాం? వీక్లీ వన్స్ టైస్ హాస్టల్ ఫుడ్ బాగుండకపోతుంటే సాంబార్ సాంబార్ అయితే అనుకున్నాం కదా, మళ్ళీ ట్రిప్ లేదని ఇబ్బంది అవుతుందేమో అని. ఇట్స్ ఆల్మోస్ట్ బెడ్ టైం. మంచిగా తిన్నాం. సో మేము Jan 6th రోజు నైట్ 8:30కి మా ట్రైన్. నెక్స్ట్ Jan 7th ఆఫ్టర్నూన్ 2:30కి మేము అక్కడ దిగాం. ట్రైన్స్ డిలే ఉంటుందట. కొంతమంది ఆల్మోస్ట్ ఒక 5-6 గంటలు కూడా డిలే అయిన టైమింగ్స్ ఉంటాయి ట్రైన్స్ వల్ల. అండ్ మేము వెళ్ళేటప్పుడే మాతో పాటు ఫుడ్ పిక్ చేసుకొని వెళ్ళాము. మేము తీసుకెళ్ళిన ఫుడ్ మేము తిన్నాము. అలా కాకుండా IRCTC ఈ క్యాటరింగ్ వెబ్సైట్ ఉంటుంది. మీరు ఏ స్టాప్లో మీకు ఫుడ్ కావాలో చెప్తే, ఏ టైంకి కావాలో చెప్తే వాళ్ళే మీ సీట్ దాకా వచ్చి ఫుడ్ ఇస్తారనమాట. ఆ ఫుడ్ కూడా బాగానే ఉంటుందంట. రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళు కూడా వెళ్ళారన్నట్టు వాళ్ళు చెప్పారు. బట్ మేమైతే ఫుడ్ తీసుకొని వెళ్ళాము. ఫుడ్ తినేసి మేమైతే పడుకున్నాం. నేను పడుకునే ముందు అరుణాచలం గురించి వీడియోస్ ఎస్పెషల్లీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ పడుకున్నాను అనమాట. నైట్ ఎక్కితే మార్నింగ్ లేచేసరికి మేము తమిళనాడులో ఉన్నాము. గుడ్ మార్నింగ్. ట్రైన్ జర్నీ భలే అనిపిస్తుంది రా. మధ్య మధ్యలో ఆగి ఇట్లా వేస్తుంది. ఎట్లా తెలుసా, US లో మనం RV అవి తీసుకుంటే ఆగి తీసుకుంటాం చూడు. ప్రతి జర్నీ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాన్న. అంటే ట్రైన్ జర్నీ కానీ, ఫ్లైట్ జర్నీ కానీ, కార్ జర్నీ కానీ, బస్సు కానీ యూనిక్నెస్ ఉంటుంది దేని దానికి. నేను చెప్పిన రిస్క్ అని ఏమన్నాడు స్టేషన్ మాస్టర్ కాదు ఆయన ఇట్లా నిల్చుంటే లోపలికి వెళ్ళు అని అన్నాడు. ఎందుకంటే లిక్కర్స్ ఉంటారు, రాళ్ళు పడిస్తారంట. లిక్కర్స్ అంటే తాగేటోళ్ళు, తాగుబోతులు. అంత శాంతంగా నీట్ గా చెప్పాల్సిన అవసరం. ఆయన లిక్కర్స్ అని చెప్పిండు. తాగుబోతులు ఉంటారట, రాళ్ళు విసిరిస్తారు. ఇట్లా నిల్చోకమన్నాడు. ఎందుకంటే I want to see అని గిట్లున్నా చెప్తాను. ఇది ఏంటంటే ఎక్సైటింగ్ లా ఉంటది. వంగినా కొద్ది ఇంకా వంగాలి, ఇంకా చూడాలి. నాకే భయం, వంగినా కొద్ది వంగాలి. మరి మొన్న బాలి ట్రిప్ లో ఎక్సైటింగ్ రైడ్స్ చేసినావు కదా అన్ని, మరి ఏం చేస్తున్నావు అన్నది తెలియదు. సో తమిళనాడుని చూసుకుంటూ ఆ బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, వాటిని చూసుకుంటూ టైం గడిచిపోయింది అనమాట. సో అట్లా నాకైతే ట్రైన్ జర్నీ బాగా అనిపించింది అనమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు ఆ వ్యూ అదంతా ఎంజాయ్ చేసి ఒక టీ తాగి తర్వాత మళ్ళీ నేను కార్తిక్ మళ్ళీ ప్రవచనాలు. ఎస్పెషల్లీ కార్తిక్కి హీ డజన్ అసలు దాని అరుణాచలం గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. మా మమ్మీ అయితే అరుణాచల శివుడికి ఇట్లా భక్తురాలన్నమాట. ఎప్పటికైనా వెళ్తా అని చెప్పేసి నా చిట్టిలో కూడా చూసారు కదా, దర్శనం నాకు కలిగించు అని రాసి పంపింది లెటర్లా. నీకు చెప్పింది మమ్మీ లెటర్ ఇచ్చిందని, అక్కడ వెయ్యమని నాకు పైసలు లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లా ఏందమ్మా ఏం కోరుకుంటావు రాయకముందు అడిగాను, ఏం కోరుకుంటావు మమ్మీ, మంచిగా అందరిని చాలా కాపాడమని. అంటే ఎందుకు నాకు శివుడు ఎట్లాగో నాకు ఎప్పుడు కాపాడుతాడు, నాకు నీ దర్శనం కలిగించు స్వామి అని రాసుకుంటా, కోరికనే దర్శనం కలిగించమని. అట్లాంటి భక్తుండాలరా, దట్ ఈస్ క్రేజీ. మనది దేవుడు అని అంటేనే మనం అరుణాచలం శివుడు. సో మా మమ్మీ చాలా భక్తురాలు. మా మమ్మీ వల్లనే నాకు అరుణాచలం గురించి తెలిసింది. సో మా మమ్మీకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. నాకు బేసిక్ తెలుసు కొన్ని అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అని, అక్కడ రమణ ఋషిది అది ఉంటుందని చెప్పేసి ఆశ్రమం. సో ఇట్లా కొన్ని తెలుసు అన్నమాట. సో ఇంకా కార్తిక్ తెలియదు. అదే ఇప్పుడు నేను చెప్పాలి, చూపించాలి. ఈ నెక్స్ట్ ఇప్పుడు 10:15 అవుతుంది. వీళ్ళు 1:30కి దిగుతాం. ఆల్మోస్ట్ ఒక 3-4 గంటలు ఉంది. ఈ 3-4 గంటలు ఈయనకు అరుణాచలం గురించే నేర్పిస్తాను. నేను చాగంటిని నైట్ పడుకునే ముందు చూసి విని పడుకున్నాను అనమాట. నాకు కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చినాయి, ఏడ్చినాయి ఇట్లా. సో అట్లా చెప్తాడు. అలాంటివి నాకు వినిపించాలి. ఎందుకంటే మనం వెళ్ళేదాన్ని మహత్యం తెలిస్తేనే అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఫీల్ అవుతాం మనం. సో అందుకనే అరుణాచలం అని మన ఒక జీవిత కాలంలో ఎట్లుంటదంట అంటే ఒక మధ్యలో ఒక గీత ఉంటదంట. ఆ గీత ఏంటిదనంటే అరుణాచల దర్శనానికి ముందు
అరుణాచల దర్శనం కూడా కాదు, అరుణాచలానికి వెళ్ళడానికి ముందు, అరుణాచలానికి వెళ్ళిన తర్వాత దర్శనం కూడా అందులోకి ఎంటర్ అయితేనే అని ఉంటదంట. అది ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి తర్వాత నుండి నీ పాపాలు ఇప్పటివరకు చేసినాయని కథమట. అట్లుంటదట అరుణాచలానికి. అండ్ ఇంకొకటి, శివుడు చాలా కోరికలు అవన్నీ ఇచ్చే దేవుడు కదా, ఇచ్చిండు కదా. మేజర్ గా నువ్వు ఏం కావాలన్నా కావాలి, అవి జరిగిపోవాలి అని అంటే 4 చెయ్యండి అని చెప్పేసి శివుడు చెప్తాడట. అరుణాచలంలో నువ్వు పుట్టితే అని ఒకటి ఇస్తాడంట. పుట్టడం అనేది మా చేతిలో ఉండదు కదా స్వామి అనేసి ఇంకొక అవకాశం ఇవ్వు. ఇంకేంటంటే అరుణాచలంలో చనిపోతే అంటాడట. అంటే ఎన్నో బాధలు, ఎన్నో రెస్పాన్సిబిలిటీతోనే అరుణాచలానికి చివరి కాలంలో వెళ్ళి అక్కడ చచ్చిపోతామో లేదు, ఇంకొకటి ఇవ్వు స్వామి అని అంటే అరుణాచల శివ అని బయట కారణం కాదు, నువ్వు మనస్సులో అనుకున్నా సరే నీకు అనుకునే ఇచ్చేస్తాడంట. అరుణాచల శివ అంతే, మనసులో అనుకుంటే చాలు అయిపోతుందంట. అంత ప్రాముఖ్యమైంది అరుణాచలం అంటే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్. అందుకని ఈ మధ్య అంటే మునుపు జనాలకి ఇంత నాలెడ్జ్ చెప్పేవాళ్ళు లేక తెలియదు కానీ ఎంతమంది ఇంట్లో అరుణాచలం పోయినామని అసలు అంత గొప్పది. రాను నువ్వు తిరుపతి ఎట్లా అవుతుందో, తిరుపతికి వెళ్ళి రావడం, అరుణాచలం కూడా అట్లా అవుతుంది చూడు. నాకు అందుకే నేను నైట్ అవన్నీ విన్నా కదా, అసలు ఎందుకు మనం అత్తమ్మ మామయ్య తోలుగట్టు అయిపోయేది అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళని ఎవరు తోలుకపోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. తీసుకుపోవాలి, మా అత్తమ్మ వాళ్ళని తీసుకుపోవాలి, అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాలి. మా మమ్మీది అయితే అదొక కోరిక, ఏదో ఒకటి చేసి మా మమ్మీ పోతుంది. మా మమ్మీకి ఉన్న కోరికకి ఏదో ఒకటి చేసి పోదాము, డాడీ అంటదో ఏదో అంటదో ఎట్లా పోతుంది. కానీ అత్తమ్మ వాళ్ళకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి అది తెలియాలి అని చెప్పేసి నాకు నేను అనిపించింది. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా అడిగేది కశ్వి రాలేదా అని చెప్పేసి. కశ్విని తీసుకెళ్ళకపోవడానికి రీజన్, మేము 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఉంటుంది. అక్కడ ఉన్న కొండ అరుణాచలం, దాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అదే అందరికి తెలిసి ఉంటుంది. అదే అక్కడ ఎక్కువ మంది నమ్మే చేసే పని అన్నమాట. ఆ గిరి ప్రదక్షిణ కశ్విని ఎత్తుకొని చేయడము కష్టం అనిపించింది. అండ్ మేము నైట్ చేద్దాం అనుకున్నాము మా స్కెడ్యూల్ ప్రకారము. సో నైట్ పాపని ఆల్మోస్ట్ నైట్ 12 దాకా ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి, బట్ చాలా సేఫ్ ఉంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు ఖచ్చితంగా, ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి చెప్తాను. కానీ అలా ఆలోచించి, అండ్ ఆల్సో ఆ టైంలో ఈ HMPV అనే వైరస్ ఒకటి చాలా వింటున్నాం కదా, పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేసరికి ఆ 2 రీజన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ టైం ఇదేదో ఫస్ట్ టైమే, కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఈసారి అయితే గిరి ప్రదక్షిణ అక్కడ దర్శనం అవన్నీ చేసుకొని వద్దాం అన్నట్టు. కశ్విని చూసుకోవడానికి మా మమ్మీ ఉంది కాబట్టి తన దగ్గర వదిలి వెళ్ళాము. సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. కొండలు చూడు, అరుణాచలం అచలం అంటే కొండ అంట. ఫాగ్ ఉంది, కనిపిస్తలేదు. ఎక్కడ తెలుస్తుంది కూడా. ఇదొక ఆవు, 4 కోళ్ళు, వీళ్ళది గీనే కట్టుకున్నది ఇంద్ర. ఒక్క స్టోన్ పడుతుంది. మస్తు గ్రీనరీ ఉంది కదా. సో అట్లా తెలియకుండానే మా ట్రైన్ జర్నీ అయితే జరిగింది. వెళ్ళే ఒక అరగంట ముందు, గంట ముందు మేము రూమ్స్ బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా దొరుకుతాయని చెప్పేస్తే మేము బుక్ చేసుకోలేదు. సో వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి దగ్గరలో చూసుకుంటూ మా పక్క క్యాబిన్లోని తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా అని మాట్లాడిద్దాము, వాళ్ళు ఎక్కడ బుక్ చేసుకున్నారో తెలుసుకుందాము అనేసి వాళ్ళతో మాట్లాడితే తెలియకుండానే వాళ్ళు మాకు చాలా క్లోజ్ అయ్యారు. మీకు దీనిలో ఒకరు తెలిసే ఉంటుంది, శృతిక బుడ్డి అని చెప్పేసి. ఈ మధ్య చాలామందికి చాలా తొందర టైంలో కనెక్ట్ అయిపోయిన పర్సన్ తను. తో మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. మేడం, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, వీఆర్ హియర్. దిగినా కాదు, దర్శనానికి వెళ్ళినప్పుడు చేద్దాం.
బాయ్ చెప్పు. ట్రైన్ మంచిగా తీసుకొచ్చింది. బాయ్ చెప్పు. సో వాళ్ళు అలా రూమ్ కోసం అని పరిచయం అయితే వాళ్ళే ఆటో బుక్ చేసుకున్నారు. వాళ్ళు లోకల్లో తిరగడానికి వాళ్ళు బుక్ చేసుకున్న ఆటోలో మేము ట్రైన్లో బయటికి రాగానే ఎక్కేసి వాళ్ళ హోటల్కి వెళ్ళాము. అక్కడే మాకు రూమ్ దొరికింది. ఆ హోటల్ లిటరల్గా గుడికి 4 గోపురాలు ఉంటాయి. ఒక గోపురం ముందే అన్నమాట. సో చాలా దగ్గరలో దొరికింది. అండ్ దాంతోపాటు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకు గుడి లోపలికి అభిషేకం వెళ్ళే నెక్స్ట్ డేకి అభిషేకానికి కూడా టికెట్స్ దొరికాయి అన్నమాట. ఇదంతా నేను శివుని అనుగ్రహమే అనుకుంటాను. ఎంటర్ అయినప్పటి నుండి వచ్చేంత వరకు కూడా అన్ని చాలా బాగా జరిగిందనమాట. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? గొంతు సౌండ్ తగ్గింది, బేస్ తగ్గింది. అంటే ఏమైంది? గుడికి అరుణాచలంలోకి అడుగు పెట్టాలంటేనే శివుని అనుగ్రహము ఆజ్ఞంటేనే ఇదంట. వచ్చినాం, అవన్నీ కల్పించిండు. ఎన్ని దాంతోపాటు మాకు కలిసి వచ్చేలాగా ఎన్ని జరుగుతున్నాయి. ఆటో మేము మాట్లాడుకోలేదు, ఎటు పోవాలో తెలియదు. రూము ఓకే, ఆటో కన్ఫర్మ్ కాలేదు. శృతిక వాళ్ళు ప్లస్ రాజీ వీళ్ళు మాకు ట్రైన్లో పరిచయమై వాళ్ళు 4 days ప్లాన్ చేసుకుని వచ్చారు. అన్ని తెలుసుకొని వచ్చారు. మేము కూడా తెలుసుకున్నాం, బట్ బేసిక్ 2 days ఐటినరీ లాగా మేము తెలుసుకొని వచ్చినాం. వాళ్ళు రూము ఆటో అన్ని బుక్ చేసుకున్నాం అనమాట. వాళ్ళ ఆటోలోనే వాళ్ళ హోటల్కే వస్తే వాళ్ళ పక్కనే మాకు బెడ్ దొరికింది. డబుల్ బెడ్ అదే ప్రైస్కి. ఇప్పుడు అదే ప్రైస్కా వాళ్ళు కూడా అంతేనట్లా 2500 వాళ్ళది. మనకు 1000 ఎక్కువ, బట్ మనం ఏ రేంజ్ పెడదాం అనుకున్నాం. మేము ఇట్లే అనుకున్నాం. సో 1000 ఎక్కువ, బట్ 2 bed దొరికింది అనమాట. అయితే దేవుని దర్శనం అయితే గొప్ప అనుకున్నది కాస్త మేము రేపు గర్భగుడిలో అడుగు పెట్టబోతున్నాం. వాళ్ళే అసలు ఊహించాలి. నేను వచ్చేటప్పుడు ఇది జరుగుతుందని నేను అనుకున్నాను. నో నాట్ ఎట్ ఆల్. అనుగ్రహం కావాలి. మా మమ్మీ చెప్తేనైతే మా మమ్మీ ఇట్లా పరవశించిపోతుంది. చెప్పనా అంత ఎగ్జైట్మెంట్ నాకు. అట్లా దొరికిందా నాకు కలర్ ఏంటి ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఏంటి హౌ ఇట్లా ఇంత ఎందుకు శివ ఎందుకు అరుణాచల శివ అరుణాచల శివ ఇక్కడే ఉన్నాయి పక్కనే. ఇక్కడే అసలు ఇట్లా అది టెంపుల్, ఇది హోటల్. సో అదనమాట. ఇవాళ మేము ప్రదక్షిణకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి తినేసి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ దర్శనం వెళ్తాం. ఈ డైలాగ్ ఏం చెప్తున్నా అంటే ట్రావెల్ మేక్స్ ఫ్రెండ్స్ అనడానికి శృతికే ఈజ్ ఎగ్జాంపుల్ అని అంటున్నా. చూడు పొద్దున కలిసినాం, ఒకటే రూమ్ లో ఉంటాం, ఒకటే హోటల్లో. ఇప్పుడు కలిసి తినడానికి పోతున్నాం. రాజు కూడా రావాల్సిందే అంటే ఫాస్టింగ్ చేస్తాను రేపు. సో అలా మేము గుడికి అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫ్రెషప్ అయిపోయి వెళ్ళి భోజనం చేసి, మేము భోజనం చేసిన ప్లేస్ రమణ ఆశ్రమానికి ఎదురుగానే అన్నమాట. సో మేము చేసేసరికి భోజనం చేసేసరికి 4 అయింది. 4కి తినేసి ఆ రమణ ఆశ్రమంకి వెళ్తే అక్కడ కూడా ఒక అభిషేకం జరిగింది. ఆ టైంకి వెళ్ళాము మేము. అన్ని టైం కూడా జరిగినాయి అన్నమాట. టైంకి వెళ్ళాము. ఆల్మోస్ట్ 6 దాకా అక్కడ ఉన్నాం. 6కి అక్కడ నుండి మళ్ళీ వచ్చి దిస్ హ్యాస్ ఆల్ ద ఫీలింగ్స్ లైక్ వెమ్లాడ ఎనీ గుడి ఎలా ఉంటుందో అలానే ఉంది ఇదంతా వైబ్. ఇది మెయిన్ టెంపుల్. మేము సౌత్ ఎంట్రీ దగ్గర ఉండే గోపురం కాడ, ఇప్పుడు ఎంట్రీ మెయిన్ గోపురం కాడికి అటు సైడ్ వెళ్తున్నాం. గుడికి వెళ్ళే ముందు 3 గుడుల్ని కూడా కవర్ చేయాలి అని అంటారు. ఫస్ట్ ఆ గుడుల్ని కవర్ చేసి భూత స్వామినారాయణ టెంపుల్, జంట గణపతి టెంపుల్ అండ్ లోపల మెయిన్ గుడి, ఆ వాటిని దర్శనం చేసుకొని మన గిరి ప్రదక్షిణ రాజగోపురానికి ఎదురుగా మీకు మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఈ ప్రదక్షిణ అనేది బేసికల్లీ అరుణాచలం గురించి తెలియని వాళ్ళకి, అరుణాచలంలో 3 రకాలుగా లింగాలు ఉంటాయన్నమాట. స్వామి రూపం ఉంటుంది. గుడిలో దేవుడు, అరుణాచలం, కొండ అండ్ దక్షిణామూర్తి టెంపుల్, ఈ 3 రూపాలలో ఉంటుంది. ఈ 3టిని దర్శనం చేసుకోవాలి. సో కొండే శివుడు ఇక్కడ, అందుకే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. అది కొండ చిన్నది కాదు, ఆ చుట్టంతా సిటీ ఉందన్నమాట. మెయిన్ రోడ్ మీదనే ప్రదక్షిణ చేస్తూ వెళ్తాము. ఇక్కడికి వచ్చి ఇది రాజా ద్వారం గోపురం. ఇక్కడికి వచ్చి ఈడ దీపం ముట్టియచ్చు, లేదా మేము అక్కడ ముట్టించినాం. ఆ ఎంట్రీలో ఎక్కడైనా ఫైన్ ఈడ దీపం ముట్టించి మొక్కి ఇక్కడ నుండి ఇటు లెఫ్ట్ సైడ్.
సో ఈ వెళ్ళే దారిలో మనకు మెయిన్గా 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఆ లింగాలని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ దర్శనం చేస్తేనే ఆ ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అని చాలామంది ఓపిక లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఆటోలో వెళ్తారన్నమాట. ఆటో వాళ్ళు స్టాప్ చేస్తారు లింగం దగ్గర, అక్కడ దిగి దర్శనం చేసుకొని మళ్ళీ ఆటోలో ప్రదక్షిణ చేస్తారు. కానీ వీలైతే మాత్రం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. స్టార్ట్ చేసే ముందు మా వల్ల అవుతుందా కాదా అని అనుకున్న గిరి ప్రదక్షిణ ఎంత ఈజీగా స్మూత్గా అయ్యిందో, బికాజ్ అన్ని శివుని అనుగ్రహం వల్లనే. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగ్స్ అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో 3:30కి అలా మొదలు పెట్టడం కానీ, లేదా ఈవినింగ్ 6కి కానీ మొదలు పెడితే నయ్యం. మధ్యాహ్నం టైంలో చేస్తే కాళ్ళు చాలామందికి పొక్కులు వస్తాయి అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. మాకైతే ఈవినింగ్ టైం అవ్వడం వల్ల, చలికాలం అవ్వడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉండే అన్నమాట. వరుణలింగం మనం ఎక్కడ వచ్చినాం? 1 2 3 మనం థర్డ్ కాడ ఉన్నాం. అగ్నిలింగం కాదు, యమలింగం అయిపోయింది. నిరుతి లింగం మనం పోతుంది. సో ఇప్పుడు ఎంత మనం? ఇక్కడ 5 4 అయినాయి బేసికల్, అంతే కదా. గది మీ యాక్చువల్ టెంపుల్, అక్కడ దట్ ఈస్ ద యాక్చువల్ టెంపుల్. గాడికి వచ్చినాం మనం, ఇదంతా కవర్ చేయాలి. మీకు వీలైతే సాక్స్లు లేకుండా ట్రై చేయండి. సాక్స్లు ఉన్నా కూడా ఏం కాదంటే, నేను ఆ వీడియోస్ కూడా చూశాను, సాక్స్లు ఉన్నా కూడా ఏం కాదు. మీరు ఒకవేళ మీ లెగ్స్ కొద్ది సెన్సిటివ్ అట్లా అనుకుంటే ప్రిఫర్ చేయండి. నేనైతే సగం దాకా వేసుకోకుండా ఉండడానికి ట్రై చేశాను, సగం తర్వాత వేసుకున్నాను. కార్తిక్ అయితే చివరి దాకా వేసుకోకుండానే చేశాడన్నమాట. లాస్ట్ 3 గంటలలోనైతే మేము అగైన్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, అరుణాచల మహత్యం అని వీడియోస్ ఉంటాయి, వాటిని వింటూ వెళ్ళాము. సో గిరి ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు మీ ఫోన్లు, ఛార్జర్లు, వాటర్ బాటిల్స్, ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళండి మీకు కంఫర్టబుల్వి. అండ్ మధ్యలో మనకు మసాజ్ చేసుకోవడానికి ఇలాంటివి మసాజర్లు పెట్టారు, స్నాక్స్కి ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి. అండ్ షాప్స్ అన్నీ కూడా నైట్ అంతా ఓపెన్ చేసే ఉంటాయి. మనతో పాటు ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. భయం అయితే అనిపించలేదు, బట్ మేము ఫినిష్ చేసేసరికి 12 అయింది. అంతకు మించి లేట్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అంటిల్ 12 అయితే బాగుండే. ఈవినింగ్ చేయడమే ఇంకా బెటర్ అనిపించింది అనమాట. లిటరల్గా సిటీ మధ్యలో నుండి వెళ్తాం, ట్రాఫిక్ మధ్యలో నుండి వెళ్తాం అన్నట్టు. సో భయం అయితే అనిపించదు. గిరి ప్రదక్షిణ అసలు మన వల్ల అవుతుందా కాదా అనుకున్న వాళ్ళకైతే అవుతుంది భక్తితోని. అండ్ ఇంకెంతసేపు అనుకునే దానికంటే కూడా శివుని మీదనే ధ్యాస పెట్టుకొని ఇలా శివుని గురించి ఏదైనా వింటూ వెళ్తే మాత్రం అవుతుందని నాకు అనిపించింది. నాకైతే అంటే ఇంకెప్పుడు వస్తుంది అన్న ఎదురు చూసినట్టయితే లేదు. లాస్ట్కి వచ్చేసరికి కూడా ఇంకొక 15 కిలోమీటర్లు ఉండున్నా ఒక ఎక్స్ట్రా 1 కిలోమీటర్ అనేది ఇబ్బంది అనిపించేది కాకపోయి ఉండొచ్చు. ఏదో ఇంకా ఎనర్జీ ఎండ్లో చేసామని అయితే నేను చెప్పను. భక్తితో చేసాం కాబట్టి అండ్ శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అవుతుంది. మీరు చేస్తాను అన్న గట్టి నమ్మకంతో, భక్తితో వెళ్ళండి. మాకైతే అంత డిఫికల్ట్ అనిపించలేదు. నేను చాలా వరకు వీడియోస్ అవి చూస్తే మొత్తం కాళ్ళు ఉబ్బిపోయి ఇట్లా అయిపోయి పొక్కులు వచ్చేసి అన్నారు. బట్ మేబీ డిఫరెంట్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఏ టైంలో స్టార్ట్ చేసాము అలా అన్నీ అయి ఉండొచ్చు. కానీ మాకైతే శివుని అనుగ్రహంతోనైతే మాకు కంఫర్టబుల్గానే ఉండే అన్నమాట ఎంటైర్ ప్రదక్షిణ కూడా. ఒకటి మేము చేసుకోలేకపోయినాం చంద్రలింగం, బికాస్ దాని ఫేసింగ్ అనేది రోడ్ సైడ్ కాకుండా ఇంకొక డైరెక్షన్లో ఉండే అనమాట. అందుకే అది ఒకటి అవ్వలేదు. కుబేరలింగం ఒకటి ఇంకొక డైరెక్షన్లో ఉండే, కానీ ఆ గోడ సైడ్ మనకి వెళ్ళడానికి యాక్సెస్ ఉండేసరికి అందరూ ఆ డైరెక్షన్కి వెళ్ళి చేసుకుంటున్నారు. మధ్యలో వస్తున్న లింగాలని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నైట్ ఒక సర్టెన్ టైం తర్వాత, సో మీరు చూసుకోండి ప్రతి లింగం నెక్స్ట్ టైం వస్తుంది అని బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఆ లింగాలని మాత్రం మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. ఒక సర్టెన్ టైం తర్వాత గుడులు క్లోజ్ అయి ఉంటాయి, కానీ దేవుడు కనిపిస్తాడు. అంటే మెయిన్ గుడి డోర్ అనేది సలాకలతో ఉంటుంది కాబట్టి శివుడి దర్శనం అనేది అవుతుంది అన్నట్టు. అంటిల్ 12 అయితే ఉండే. సో అన్నీ చేసుకోగలిగినాం. అట్లీస్ట్ దేవుడి దర్శనం కాకపోయినా మనం గుడి గోపురం దర్శనం ఐ గెస్ అది చూసినా సరిపోద్దంట. సో ఆ ఒక్కటే మేము ఎంటైర్ మిస్ అయిందనమాట. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ చేసినా కూడా అన్ని టెంపుల్స్ ఓపెన్ అయి ఉండవు అని చెప్పారు. అలా లేకపోయినా ఆ గుడి దగ్గర దాకా వెళ్ళి మీద కనిపించే గోపురాన్నైనా మొక్కేసి రండి. మేము పెద్ద లాంగ్ గ్యాప్లు తీసుకోలేదు.
ఒకటేసారి 15 నిమిషాలు కూర్చున్నాం అంతే తప్ప మిగతా అన్ని అలసట వస్తే నిమిషం కూర్చొని లేచి వెళ్ళిపోయాం తప్ప ఎక్కువ గ్యాప్స్ తీసుకోలేదు. కాబట్టి మేమైతే 5 గంటలలో ఫినిష్ చేయగలిగినాము. అండ్ నేను మధ్యలో డిన్నర్ చేశాను, దోశ తిన్నాను. కార్తీక్ అది కూడా తినలేదు. ఆ దోశ కూడా నేను 5 నిమిషాల్లో తినేసి బయలుదేరామన్నమాట. సో మనకైతే ఇక్కడ ప్రదక్షిణ చేస్తారని అందరికీ తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే అక్కడ ఉండే అన్ని షాప్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మధ్యలో మోక్ష మార్గం అని ఒకటి ఉంది, ఇందులో నుండి రావాలన్నమాట. అలా చాలామంది రావడాలు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అట్లా చూసినట్టు రీసెంట్గా ఒక పర్సన్ కూడా అందులో ఇరుక్కపోయారన్నది కూడా చూసి ఉంటారు కదా. ఇందులో నుండి వస్తే మనకు మన జీవితం అయిపోయాక మోక్షం దొరుకుతుంది అని అందరి నమ్మకం అన్నమాట. ఈ ప్రదక్షిణలో ఎక్కువసేపు మేము ఆగాల్సి వచ్చిందంటే ఇక్కడ మాత్రమే. ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడకూడదంట కూడా. సో మేమైతే 5 గంటలు మాకు పట్టింది. 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 12:05 అయిందనమాట. 5 గంటలలో 3 గంటలు అయితే మాట్లాడకుండా ఇక్కడ అవసరమైతే మాట్లాడడం అంతే, అలా చేసామన్నమాట. సో అలా మాకైతే గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగింది. సో అట్లా డే 1లో ప్రయాణం, రమణ మహర్షి ఆశ్రమం, ముందు 3 గుడులు ప్లస్ ప్రదక్షిణ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక మళ్ళీ అభిషేకానికి వెళ్ళామన్నమాట. ఇంత ప్రయాణం చేసినా కూడా మేము అలసిపోలేదు. అగైన్ శివుని మహత్యం, శివుని అనుగ్రహం వల్లనే అని నేను అనుకుంటాను అన్నట్టు. సో అలానైతే ఫస్ట్ డే జరిగింది. నెక్స్ట్ దాంట్లో అభిషేకము అండ్ మళ్ళీ అగైన్ మేము స్కందాశ్రమం, రమణాశ్రమంకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళింది చెప్తాను. అండ్ ఇంకో కొన్ని అరుణాచలం గురించి తెలిసిన విషయాలు కూడా నేను చెప్తాను. సో అదంతా తెలుసుకోవాలి అని అంటే, అండ్ మీరు చాలామంది అరుణాచలం వెళ్ళే ప్లాన్లలో ఉన్నారు కాబట్టి వెళ్ళాలి అనుకుంటే దానికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ 2 వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ both videos and subscribe to my channel. And once again, thank you so much for watching this video till the end, and I will see you on my next video. Until then, take care, keep smiling. Bye bye.